నవదీప్ మెయిన్ లీడ్‌గా చేసిన 'లవ్ మూవీ' అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాకైతే చాలా వరకు నెగెటివ్ రివ్యూసే వచ్చాయి. అలాంటి నెగెటివ్ రివ్యూస్ అన్ని చూసిన తర్వాత అలాంటి మైండ్ సెట్‌తోనే సినిమా చూడడం అయితే స్టార్ట్ చేశాను. ఇక అలా సినిమా చూడడం స్టార్ట్ చేసిన తర్వాత సినిమా స్టోరీ లైన్ బాగుందనిపించింది. అలాగే ఆ లైన్‌తో చెప్పాలనుకున్న పాయింట్ కూడా బాగుంది. కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలానే సినిమా ఫస్ట్ హాఫ్‌లో అయితే అనవసరం అనిపించేలాగా చాలా సీన్స్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. సినిమాలో రొమాంటిక్ సీన్స్ అయితే అవసరానికి మించి ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో అయితే చెప్పాలనుకున్న లైన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా రొమాంటిక్ సీన్స్‌ని ఎక్కువ చూపించారేమో అనిపించింది. అలాంటి సీన్స్ ఉండడం వల్ల ఈ సినిమాని అయితే ఫ్యామిలీతో చూసే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. ఇక చెప్పాలనుకున్న లైన్ బాగానే ఉంది కదా! అలాంటి లైన్ చెప్పాలనుకున్నప్పుడు అందరూ చూసేలాగా చెప్తే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. నాకైతే పెయింటింగ్ గురించి పెద్దగా తెలీదు గానీ, ఆ సీన్‌లో హీరోయిన్ బట్టలు లేకుండా కూర్చోబెట్టి హీరో బొమ్మ గీయడానికి సిద్ధమవుతాడు. ఇంక ఎఫెక్ట్‌ల కోసం అని చెప్పి తలుపులన్నీ మూసేసి పక్కన కొవ్వొత్తులు పెట్టి పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అయన్నీ చేసే బదులు పెయింటింగ్‌లోనే అలాంటి ఎఫెక్ట్ వచ్చేలా చేయొచ్చు కదా! అనే డౌట్ వచ్చింది. ఇక పెయింటింగ్ ఏసిన తర్వాత చూస్తేనేమో అది బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటది. ఇన్ని ఎఫెక్ట్‌లు పెట్టిన తర్వాత పెయింటింగ్ బ్లాక్ అండ్ వైట్‌లో ఎందుకు ఏసాడో అనిపించింది. అలాంటప్పుడు అన్ని ఎఫెక్ట్‌లు పెట్టడం అవసరం లేదు కదా! అనిపించింది. ఇలాంటి సీన్స్ ఫస్ట్ హాఫ్‌లో కొన్నైతే ఉన్నాయి. అవైతే సినిమా కథను ముందుకు తీసుకెళ్ళేలా లేవు. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ బావుంది. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మనకు అర్థమవుతుంది, హైలైట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో వచ్చే కొన్ని ఫన్ సీన్స్ కూడా బాగున్నాయి. అలానే సినిమాలో హీరోయిన్‌కి సంబంధించిన క్యారెక్టరైజేషన్స్‌ని చూపించిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో మెయిన్‌గా చెప్పాలనుకున్న పాయింట్ చెప్పిన విధానం బాగా అనిపించాయి. ఇక సినిమాలో హీరోయిన్ అయితే డిఫరెంట్ క్యారెక్టర్‌లో చాలా బాగా చేసింది. ఇక సినిమాలో నవదీప్ క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటూ అందులో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక సినిమాలో ఉన్న సాంగ్స్ యావరేజ్‌గా అనిపించాయి కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే చెప్పాలనుకున్న పాయింట్ దాన్ని చెప్పిన విధానం అయితే బాగానే ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. కొన్ని అనవసరమైన సీన్స్ ఉంటాయి. అలానే రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికి ఓకే కానీ ఈ సినిమాని చూస్తే ఈ సినిమా అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.